ఐపీఎల్ హిస్టరీలో ఒక్క కప్పు కూడా లేకపోయినప్పటికీ భారీ క్రేజ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పాలి. కొన్నాళ్ల పాటు కింగ్ కోహ్లీ సారథ్యంలో నడిచిన ఈ జట్టుకు తన వల్లే ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈసారి కూడా కప్పు కొట్టాలని వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే అందుకు ఎంతవరకు వారికి అవకాశాలు ఉన్నాయి, వారి టీం యొక్క బలాబలాలు ఏమిటి, వారి స్క్వాడ్ లో బ్యాకప్స్ ఏమున్నాయి, ప్లే ఆఫ్స్ వరకు వెళ్లే అవకాశం ఉందా అనే అంశాలైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఆర్సీబీ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ జట్టు సరికొత్తగా బరిలో దిగుతుంది. యువ ఆటగాడైన రజత్ పాటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన టీం మేనేజ్మెంట్ తొలి కప్ను కొట్టడానికి సర్వంగా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మెగా వేలంలో వారు కొన్న కొంతమంది ఆటగాళ్లకు జట్టుకు ప్లేస్ కాబోతుంటే కొన్ని తీసుకోలేని నిర్ణయాలు ఆ జట్టుకు మైనస్ లో పడేశాయి. సో ముందుగా చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఆడబోతుంటే అతనికి పించి హిట్టర్ అయిన ఫిల్ సాల్ట్ తోడవడం జట్టుకు భారీ ఆరంభాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు. గత ఏడాది కేకేఆర్ తరపున ఆడిన ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడగా ఇప్పుడు ప్రజెంట్ అతను మంచి ఫామ్ లో ఉండడం కూడా ఆర్సీబీ జట్టుకు బాగా కలిసి రాబోతుంది. సో విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ కాంబినేషన్ అనేది ప్రస్తుతం మనకు ఐపీఎల్ ఓపెనింగ్ పేర్స్ లో బెస్ట్ పేర్స్ లో ఒకటిగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నంబర్ 3లో కెప్టెన్ రజత్ పాటీదార్ అయితే బరిలో దిగబోతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉండడంతో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. కెప్టెన్ గా కూడా మంచి రికార్డ్ అయితే అతను దేశవాళీ క్రికెట్ లో కలిగి ఉన్నాడు. సో ఏ మేరకు దిగ్గజాలు ఉన్న ఈ టీంను ఏ మేరకు నడుపుతాడనేది పెద్ద సందేహంగా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో ఆర్సీబీ జట్టు చాలా బీభత్సంగానే కనిపిస్తుంది. లియామ్ లివింగ్స్టోన్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, టీమ్ డేవిడ్ యొక్క హిట్టింగ్, అదేవిధంగా రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, జాకోబ్ బెతెల్ వంటి ఆటగాళ్లు ఆ జట్టుకు ఉండడం అతిపెద్ద బలంగా ఉంది. సో ఆర్సీబీ జట్టుకు మనకు ఓపెనింగ్ నుంచి నంబర్ 8 వరకు బ్యాటింగ్ చేసే ఎబిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. వారికి బ్యాకప్స్ కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు టీమ్ డేవిడ్ కు చూసుకున్నట్లయితే మనకు రొమారియో షెఫర్డ్ బ్యాకప్ ఉండడం, కృణాల్ పాండ్యాకు స్వప్నిల్ సింగ్ ఉండడం, అదేవిధంగా జాకోబ్ బెతెల్ వంటి ఆటగాళ్లు ఉండడం, దేవదత్ పడిక్కల్ ఉండడం, ఈ విధంగా ఆర్సీబీ జట్టుకు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఆర్సీబీ జట్టుకు ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే అది ఒక మంచి స్పిన్నర్ లేకపోవడమే. కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్ ఉన్నప్పటికీ వీరిద్దరూ ఆఫ్ స్పిన్నర్ కావడంతో టీ20లో ఎంత మేరకు ప్రభావం చూపుతారనేది తెలియాల్సి ఉంది. సూర్య శర్మ ఒక ప్రత్యేక స్పిన్నర్గా ఉన్నప్పటికీ అతనికి అనుభవం లేమి కనిపిస్తుంది. సో ఈ ఒక మంచి స్పిన్నర్ ఆప్షన్ లేకనే ఆర్సీబీ జట్టు ఈ టోర్నీలో కొంతమేరకు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. లియామ్ లివింగ్స్టోన్ అదేవిధంగా మనకు కృణాల్ పాండ్యా ఉన్నప్పటికీ వారు పార్ట్నర్ స్పిన్నర్స్గా అయితే ఉంటారు. సో వారి యొక్క ప్రభావం చూడాల్సి ఉంది రాబోయే సీజన్లో. నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే సో ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిన జోష్ హజిల్వుడ్ ఆ జట్టుకు చేరడంతో మళ్ళీ ఆ జట్టు స్ట్రెంత్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు అతను ఇంజురీతో బాధపడ్డప్పటికీ ప్రస్తుతం ఫిట్నెస్ సంతరించుకొని మళ్ళీ జట్టుతో చేరబోతున్నాడు అతి త్వరలోనే. జోష్ హజిల్వుడ్ కు బ్యాకప్ గా మనం చూసుకున్నట్లయితే లుంగి ఎంగిడి సో చాలా ఏళ్ళుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. సో ఇతని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా టీం కు ఉపయోగపడబోతుంటే నువన్ తుషారా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. సో వీరు ఇద్దరు కూడా ఫారిన్ బౌలర్స్ కోటాలో బ్యాకప్ గా అయితే ఉండబోతున్నారు. మొత్తంగా వీరి యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా జట్టు పైన ప్రభావం చూపబోతుంది. ఇండియన్ బౌలర్స్కి వచ్చేసరికి చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిన భువిని జట్లోకి తీసుకొచ్చుకున్నారు. చాలా ఏళ్ళుగా మనకు సన్ రైజ్ ఆడుతుంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ కూడా మన ఆర్సీబీ జట్టుకు ఉపయోగపడబోతుంది. కొత్త బంతితో వికెట్లు తీయడం భువికి అయితే చాలా ఈజీ అనమాట. సో ఇతని మనకు పవర్ ప్లేలో వికెట్లు తీసినట్టయితే జట్టు విజయాలు అయితే పెరిగే అవకాశం ఉంది. సో ఇతనికి తోడుగా మనకు రసిక్ దార్ కానీ అదేవిధంగా యష్ దయాల్ సో వెరీ టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ బౌలర్స్ కూడా మనకు ఇండియన్ తరపున ఉన్నారు. బ్యాటింగ్లో అయితే చాలా ఎక్స్పీరియన్స్ అదేవిధంగా హిట్టింగ్ ప్లేయర్స్ ఉండడం అతిపెద్ద బలంగా ఉంటుంటే ఆల్రౌండర్స్ ఉండడం కూడా బలంగా ఉంది. సో బౌలింగ్లో కూడా జోష్ హజిల్వుడ్ ఎక్స్పీరియన్స్ కానీ భూవి ఎక్స్పీరియన్స్ కానీ ఉపయోగపడబోతుంది. ఒక ఎక్స్పీరియన్స్ మంచి స్పిన్నర్ లేకపోవడమే ఆర్సీబీకి ప్రస్తుతం ఒక మైనస్ పాయింట్గా ఉంది. సో దాన్ని కూడా అధిగమించే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా ప్రస్తుతం ఆర్సీబీ యొక్క స్క్వాడ్ కానీ ఉన్న ప్లేయర్స్ యొక్క స్ట్రెంత్ పరంగా ఆర్సీబీ ఈజీగా ప్లే ఆఫ్ చేరుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఆర్సీబీ జట్టుకు సంబంధించి ఈ సీజన్కు స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసుకున్నట్లయితే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఆడబోతుంటే 3వ స్థానంలో యాజ్ యూజువల్గా కెప్టెన్ రజత్ పాటీదార్ ఆడబోతుంటే 4వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, 5వ స్థానంలో టీమ్ డేవిడ్ లేదన్నట్లయితే జాకబ్ బెతెల్ ఇద్దట్లో పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరు జట్లో ఉండవచ్చు. ఇద్దరు కూడా ఆల్రౌండర్స్ కోటాలో పోటీ పడుతున్నారు. నెక్స్ట్ ఇండియన్
స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా దిగబోతుంటే, ఆ తర్వాత స్వప్నిల్ సింగ్, తర్వాత జోష్ అజిల్వుడ్, నెక్స్ట్ నువంత్ తుషారా లేదా లుంగి ఎంగిడీలలో ఒకరు మాత్రమే ప్లేయింగ్ 11 ఉండబోతున్నారు. ఆ తర్వాత సుయాష్ శర్మ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడబోతుంటే, భువనేశ్వర్ కుమార్ 11th ప్లేయర్గా అయితే జట్లో ఉండబోతున్నాడు. మొత్తంగా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అనేది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది ఆర్సీబీ జట్టుకు సంబంధించి. సో మీ యొక్క ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.